పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ న్యాయస్థానం వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని తెలిపింది. భారత్ పాక్ రెండు వియన్నా ఒప్పందంలో ఉన్నాయని గుర్తు చేసింది. ఈ కేసు అంతర్జాతీయ పరిధికి రాదన్న వాదనను తోసిపుచ్చింది. జాదవ్ సమాచారాన్ని తెలుసుకునే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది ఇంటర్నేషనల్ కోర్టు. రైట్, దీని మీద మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఇక్కడ మనం రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి, ఇరాన్ నుంచి తీసుకొచ్చారు అనేది భారత్ వాదన, అలాగే బలూచిస్తాన్లో అదుపులోకి తీసుకున్నామని పాక్ అంటోంది. మరోవైపు ఇంటర్నేషనల్ కోర్టు పరిధిలోకి రాదని పాక్ వాదించింది, కానీ ఇంటర్నేషనల్ పరిధిలోకి ఈ విషయం వచ్చింది. అంటే ఖచ్చితంగా పాక్ ఇంటర్నేషనల్ కోర్టు నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు ఉందా లేదా అనే దాని మీద విశ్లేషకులు ఏమంటున్నారు? గోపి, దీనికి సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కొద్దిసేపటి క్రితం సీనియర్ అధికారులతోనూ విదేశాంగ శాఖ కార్యదర్శితోటి సమావేశమయ్యారు. తదుపరి పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అన్న విషయం పైన పాకిస్తాన్ లో భారత హైకమిషనర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే 6 గంటలకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియా సమావేశం ఉంది కాబట్టి సమావేశంలో మీడియా ప్రతినిధులు చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఆలోపే సమావేశం అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ కూడా సుష్మా స్వరాజ్ తోటి మాట్లాడారు. ఒకవైపు ఈ ప్రజెంట్ భారత్ కు వచ్చిన ఊరటను అభినందిస్తూనే మరోవైపు తదుపరి చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఆయన సూచనలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ సమావేశంలో డిస్కషన్ కూడా చేస్తున్నారు. మొదటగా కుల్భూషణ్ యాదవ్ ను చేరుకోవడానికి అక్కడున్న భారత హై కమిషనర్ కు యాక్సెస్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. దానిపైన పాకిస్తాన్ అధికారులపైన ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 16 సార్లు భారత అభ్యర్థిని పెట్టుకుంటే ఒక్కసారి కూడా అతన్ని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. అతను ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా, లేకపోతే అతనికి సంబంధించిన సమాచారానికి సంబంధించి లైన్ లో ఉండండి. మనతో పాటు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు విశ్లేషకులు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే అండి. విశ్వేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, భారత్ సాధించిన నైతిక విజయాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అక్కడ అసలు పాకిస్తాన్ లో అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అది క్యాంగరూ కోర్ట్ అంటారు. అసలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏమాత్రం ఇండిపెండెన్స్ లేదు అక్కడ. కాబట్టి అక్కడ అటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్ లో వెళ్ళినాము. హేగ్ లో వెళ్ళిన తర్వాత స్టే వచ్చింది. కాబట్టి ఇది మనకు ఇండియాకు విజయమే. బికాస్ ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది జ్యుడిషియరీ దేర్. ఏమాత్రము ఎవిడెన్స్ లేదు. మనం పాకిస్తాన్ వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు మనకు ఒక లాయర్ని ఇచ్చినాం, వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము. కాబట్టి ఇట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది పాకిస్తాన్ జ్యుడిషియరీ. బికాజ్ అక్కడ ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు లేదు. కాబట్టి జ్యుడిషియరీ ఆల్సో కంప్లీట్లీ సోల్డ్ అవుట్ గవర్నమెంట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఇప్పుడు స్టే ఇచ్చినారు కాబట్టి ఇట్స్ అ గుడ్ విక్టరీ ఫర్ ఇండియా. నాట్ ఓన్లీ స్టే ఇవ్వడమే కాదు, అది ఏదైతే సుప్రీంకోర్టు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని కొట్టేయాలి. అండ్ జాదవ్ హ్యాస్ టు బి రిలీజ్డ్ టు ఇండియా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విశ్వేశ్వరరావు గారు.